దేశంలో జరుగుతున్నటువంటి అయోధ్యలో రామ మందిర రాముని లక్ష్మణ సీత విగ్రహ ప్రతిష్ఠ ఏదైతే జరుగుతుందో భారతదేశం అంతా సంతోషిస్తున్నటువంటి సందర్భం. ఎన్నో ఏళ్లుగా భారతదేశ ప్రజలు చూస్తున్నటువంటి కోరిక ఈరోజు రాముని ప్రతిష్టతో సంతోషిస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదే విధంగా శ్రీరాముడు లక్ష్మణుడు సీత ఈ దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అరిష్టాలు రాకుండా, ఎలాంటి కష్టాలు రాకుండా ఈ భారతదేశాన్ని మంచిగా కాపాడాలని ఈ యొక్క ప్రతిష్టలో రాజకీయాలకు అతీతంగా ప్రతి భారతీయుడు మరి సంతోషంగా ఉండేలాగా మరి ఇది ముందుకు సాగాలని, ఎలాంటి కుల మతాల తారతమ్యాలు లేకుండా కలిసి ఉండేలాగా ఆ శ్రీరాముడు చూడాలని, మరానాడు రాముడు ఎన్ని కష్టాలైతే అరణ్యవాసం అయితే చేసిండో అలాంటి కష్టాలు ప్రజలకు లేకుండా ప్రజలు సంతోషంగా ఉండేలాగా దీవించాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు నల్గొండ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి నల్గొండ నియోజకవర్గం కానీ మరి అదేవిధంగా 7 నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సందర్భం. మరి ఈరోజు ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర దర్శించుకొని బయలుదేరుతా ఉన్నాం. మరి ఖచ్చితంగా రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించే విధంగా మరి శ్రీరాముడు ఆంజనేయ స్వామి దీవించాలని కోరుకుంటూ, మరి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి ప్రజలంతా కూడా జరిగిన 10 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో, మరి ప్రజలకు ఏ విధమైనటువంటి లాభాలు జరిగినాయో అవన్నీ కూడా బేరీజ్ చేసుకొని మరి మళ్ళీ రేపు లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు దీవించాలి, ఆశీర్వదించాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మళ్ళొకసారి ఈరోజు రామ జన్మ ప్రతిష్ట మరి జరుగుతున్న సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుడు అందరినీ చక్కగా చూడాలని కోరుకుంటూ సెలవు.